గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ అశోక్. మనకందరికి ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, మన గ్రాడ్యుయేషన్ కానీ, మళ్ళా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ అయినప్పుడు మినిమమ్ 2 ఇయర్స్ తర్వాత మన పట్టా అనేది మనం ఖచ్చితంగా మన కాలేజీ నుంచి లేకపోతే గన మన యూనివర్సిటీ నుంచి తీసుకోవాల్సుంటది. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం ప్రతి సంవత్సరము ఒక 500 ఎక్స్‌ట్రా పెనాల్టీ కడుతూ 4 ఇయర్స్ గాని, 5 ఇయర్స్ అయితే మాత్రం 3,000-4,000 రూపీస్ అయితే గన అడిషనల్‌గా పే చేసి మనం పట్టాలు తీసుకోవాల్సి ఉంటదనమాట. సో, నేను ఆల్మోస్ట్ 12 ఇయర్స్ తర్వాత పట్టా కోసం వెళ్తే, ఈరోజు నేను కట్టాల్సిన మొత్తం చలానా లేకపోతే ఫైన్ ఎంత అంటే రూ. 5,130 సో, ఇలా అనవసరంగా మన యూనివర్సిటీకి గాని, కాలేజీకి గాని పే చేయాల్సుంటది. సో, ఇది డైరెక్ట్‌గా ఒక బ్యాంక్ చలానాలు కట్టి, మన పట్టా అనేది మనం తీసుకోవాల్సి ఉంటదనమాట. సో, ఇలాంటివన్నీ ఏం లేకుండా, ఈ ఫైన్‌లు, ఈ చలానాలు ఏం లేకుండా మన గ్రాడ్యుయేషన్ గానీ, లేకపోతే మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ అయిన ఇమ్మీడియేట్ నెక్స్ట్ ఇయర్ లోపలనే తెచ్చుకోండి. మీకైతే రూ. 2,000 మినిమమ్ ఫీజ్ కట్టి వాళ్ళు మన పట్టాలన్నీ మన చేతికిస్తారనమాట. మనకెవరు చెప్పరు ఇలాంటివంటే మనమే తెలుసుకుంటూ ఉండాలి. సో, రీసెంట్‌గా నేను యూనివర్సిటీకి విజిట్ చేసినప్పుడు ఎంక్వైరీ చేస్తే 5,000 కట్టాలని చెప్పారనమాట. నేనైతే ఉపరాలుగా అనవసరంగా 5,000 కట్టి తీసుకోవాల్సొస్తుందనమాట. దయచేసి ఎవరు కూడా ఇలా డిలే గాని, నెగ్లెక్ట్ గాని చేయొద్దండి. మన డిగ్రీ ఏ కోర్స్ అయినా సరే బీకామ్ గానీ, ఎంకామ్ గానీ ఇవన్నీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ అన్నీ కలిపి చెప్తున్నాను నేను. ప్రతి ఒక్క పట్టా అనేది ఇస్తారనమాట. మార్క్స్ మెమోతో పాటు పట్టా అనేది ఖచ్చితంగా ఇస్తారు. వీటిని మర్చిపోకుండా, డిలే చేయకుండా తెచ్చుకోండి. లేకపోతే మాత్రం మీరు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు డిలే అయితే మాత్రం ఖచ్చితంగా ఫైన్‌లు కట్టి తెచ్చుకోవాల్సుంటదండి. మర్చిపోద్దండి. థాంక్ యూ సో మచ్.